అయితే ఈ ప్రమాదానికి సంబంధించి చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో కూడా సాంకేతిక పరంగా చాలా రకాలైనటువంటి సమస్యలు ఈ విమానంలో తలెత్తాయని చెప్తూ ఉన్నారు. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందా అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. మెయింటెనెన్స్ లోపంతో ప్రమాదం జరిగింది అనేటువంటి అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన విమానానికి ఇంతకు ముందు చాలా సార్లు సాంకేతిక లోపాలు తలెత్తినట్టుగా చెప్తున్నారు. పలుమార్లు ఎయిర్ ఇండియా విమానం మొరాయించినట్టుగా కూడా దాని మీద సమస్యలు ఉన్నట్టుగా చెప్తున్నారు. గత డిసెంబర్లో కూడా ఇదే ఫ్లైట్ లో పొగలు కమ్ముకున్నటువంటి సందర్భం ఉంది. ఏడాదిలో 2 సార్లు ఈ విమానానికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అయినా సరే ఎయిర్ ఇండియా సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలోనే 2 సార్లు ఈ విమానం మొరాయించినట్టుగా చెప్తున్నారు. ఒక ఏడాది సమయంలో 2 సార్లు దాదాపుగా ఇదే ఫ్లైట్ లో పొగలు వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపించినట్టుగా చెప్తున్నారు. ఏడాదిలో 2 సార్లు సాంకేతిక సమస్యలు వచ్చినా సరే మెయింటెనెన్స్ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా, మెయింటెనెన్స్ విషయంలో ఎయిర్ ఇండియా సరిగ్గా పట్టించుకోలేదా, నిర్లక్ష్యం వహించడం జరిగిందా, ఆ నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందా అనేటువంటి ప్రశ్నలు అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది డిసెంబర్లో ఇదే ఫ్లైట్ లో పొగలు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా పలుమార్లు సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఇదే విమానానికి సంబంధించి పలుమార్లు మొరాయించింది ఎయిర్ ఇండియా విమానం అని ప్రస్తుతం మనకు సమాచారం అందుతోంది. అయినా సరే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ సాంకేతిక సమస్యలకు సంబంధించి ఎయిర్ ఇండియా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రస్తుతం ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందా అనేటువంటి ప్రశ్న వినిపిస్తోంది. అంటే అవును అనే సమాధానం అయితే గట్టిగానే వస్తోంది. ముఖ్యంగా మెయింటెనెన్స్ లోపంతో ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అందుకు గతంలో జరిగినటువంటి అనేక లోపాలు కారణంగా చూపిస్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి ఇదే విమానానికి పలుమార్లు సాంకేతిక లోపాలు గతంలో బయటపడినట్టుగా చెప్తున్నారు. ఇదే ఫ్లైట్ పలుమార్లు మొరాయించింది కూడా. గత డిసెంబర్లో ఈ ఫ్లైట్ లో పొగలొచ్చాయి. ఏడాదిలో 2 సార్లు సాంకేతిక సమస్యలు వచ్చాయని చెప్తున్నారు. ఆ క్రమంలోనే జూన్ డిసెంబర్లలో ప్రమాదాలు జరిగేవే కానీ తప్పిపోయాయి. గత వారం ప్యారిస్ వెళ్తూ ఉండగా షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండ్ కూడా అయింది ఇదే విమానం. ఇన్ని జరుగుతున్నా సరే, డీజీసీఐ అలర్ట్ చేసినా సరే ఎయిర్ ఇండియా పట్టించుకోలేదు అనేటువంటి విమర్శలు, ఆరోపణలు ప్రస్తుతం తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం మీద ప్రస్తుతం ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అంతా కూడా. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందా అంటే అవును అనే సమాధానం అయితే గట్టిగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ముఖ్యంగా మెయింటెనెన్స్ లోపంతో ప్రమాదం జరిగింది అనేటువంటి అనుమానాలు అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అందుకు గతంలో జరిగినటువంటి అనేక లోపాలు కారణంగా చూపిస్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి ఇదే విమానానికి సంబంధించి పలుమార్లు సాంకేతిక లోపాలు గతంలో బయటపడినట్టుగా చెప్తున్నారు. ఇదే ఫ్లైట్ పలుమార్లు మొరాయించినట్టుగా చెప్తున్నారు. గత డిసెంబర్లో ఈ ఫ్లైట్ లో పొగలొచ్చాయి. ఏడాదిలో 2 సార్లు సాంకేతిక సమస్యలు వచ్చాయని చెబుతున్నారు. ఇక ఆ క్రమంలోనే జూన్ డిసెంబర్లలో ప్రమాదాలు జరిగేవే కానీ తప్పిపోయాయి. గత వారం ప్యారిస్ వెళ్తుండగా షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది ఇదే విమానం. ఇన్ని జరుగుతున్నా సరే, డీజీసీఐ అలర్ట్ చేసినా సరే ఎయిర్ ఇండియా పట్టించుకోలేదా, పట్టించుకోకనే ఆ మెయింటెనెన్స్ లోపం కారణంగానే ఇంత ప్రమాదం వరకు తీసుకొచ్చిందా అనేటువంటి విమర్శలు, ఆరోపణలు ప్రస్తుతం వెల్లువెత్తాయి.